గత ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు, ఈ ప్రభుత్వంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? సందీప్ గారు, ఇవాళ మన సోదరులు ఏల్చల దత్తాత్రేయ గారు చాలా చక్కగా వివరాలతో మాట్లాడుతున్నారు. సంతోషం. అయితే ఇవాళ వారితో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా లైన్ లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళ రాజకీయ అవకాశం రీత్యా వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళ స్టాండ్. కానీ వాస్తవాలను ఒకసారి మనం గ్రహించడం, అందులో మీరు మాకు అవకాశం ఇవ్వడం అనేది అనేది మేము చాలా ఆహ్వానిస్తున్నాం. మేము ప్రధానంగా విషయం ఏంటంటే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన విషయం లోపల బీసీల యొక్క జనాభా లెక్కను అంటే తగ్గించి చూపించినట్టు, లేకపోతే అందులో తగ్గినటువంటి విషయాన్ని మేమంతా కూడా ఏంటంటే ఇటీవల 2 రోజుల క్రితం ఏంటంటే ప్రభుత్వంతో ఏర్పాటు చేసినటువంటి ఉన్నత స్థాయి సమావేశం లోపల మేము చాలా స్పష్టంగా వివరాలతో సహా వాళ్ళ కళ్ళ ముందు పెట్టినాము. దీనికి ప్రభుత్వం ఏంటంటే డిఫెండ్ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే తగ్గించినటువంటి బీసీ జనాభా 5% ఏదైతే ఉందో అది ఓసీల జనాభా లోపల చేరింది. రెండో విషయం ఏంటంటే ముస్లిం బీసీలు, ఓసీ బీసీలు అనేటటువంటి కొత్త ఉరవడిని ఈ యొక్క సెన్సెస్ లోపల తీసుకొచ్చేసిందని కొంచెం కన్ఫ్యూజన్ చేసినటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే సమగ్ర కులగణన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి లెక్కలలో దాంతో కంపేర్ చేసినా, లేకపోతే ప్రోగ్రెషన్, ఎందుకంటే 2001 కి 2011 కి 2021 కి 10 సంవత్సరాలకి ఏంటంటే జనాభా పెరుగుతూ ఉంటుంది. బీసీల జనాభా ఏంటంటే బీసీలో కొంత నిరక్షరాస్యత ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే సరిగ్గా ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవడం లాంటి విషయాల వల్ల కూడా ఏంటంటే బీసీల యొక్క ప్రోగ్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఓసీల యొక్క ప్రోగ్రెషన్ ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్, కొంత ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంత హై సొసైటీలో ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళకు కొంత గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. సో ఇది ప్రాక్టికల్ గా మనం చూసినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఇప్పటికి ఆధార్ కార్డుల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, మన దగ్గర ఎలక్షన్ కార్డుల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిని కంపేర్ చేసుకున్నా 2001 ఇన్ఫర్మేషన్, 11 ఇన్ఫర్మేషన్ ని మనము జనగణన ఇన్ఫర్మేషన్ మనము క్యాలిక్యులేట్ చేసినా కూడా ఎట్లా చూసినా కూడా బీసీల జనాభా అంటే దాదాపుగా 35 నుంచి 40 లక్షలు తగ్గినట్టు మాత్రం మేము చాలా స్పష్టంగా గమనించడం. ఈ విషయాన్ని ఏంటంటే మేము ప్రభుత్వానికి కూడా తెలియజేసాం. అయితే ఇక్కడ మేమేమంటున్నాం అంటే తగ్గినటువంటి విషయం వాస్తవమే, దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. అయితే జనాభాను తగ్గించి చూపించడం అనేది అది జరిగిందా, లేకపోతే ఏంటంటే దానికి సంబంధించిన రీకన్సిలియేషన్ ప్రాబ్లం ఉందా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జనగణన జరిగినటువంటి విధానం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు మాన్యువల్ గా మీరు కనుక జనగణన చేసేది ఉంటే దానికి మ్యానిపులేషన్ కి ఆప్షన్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు రియల్ టైం చేసేది ఉంటే మీరు మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఎప్పుడే కానీ ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకునేది ఉంటే మీరు ప్రతి సెకండ్ మీరు సేకరించే డేటా అనేది సర్వర్ రూపంలో సింక్ అయిపోయి మీకు రియల్ టైం డేటా వచ్చే అవకాశం ఉండే. అయితే ప్రభుత్వం ఇవన్నిటిని కూడా ఈ అవమానాలను భరించకుండా ఉండాలంటే వాళ్ళు రియల్ టైం సర్వే చేయాల్సి ఉండే ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రతిపక్షాలు సరే కొంత ఇన్ఫర్మేషన్ రాలేదంటున్నాయి, కరెక్టే. మరి ప్రతిపక్షాలు ఈ యొక్క కులగణనకు సహకరించినాయా? పాయింట్ నెంబర్ 2. మూడో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక రాజకీయ ఎజెండాగా తీసుకోవాలి, రాజకీయంగా అవకాశంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఆలోచిస్తుంది. కానీ మరి మీరు చేసినటువంటి సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లోపల ఎందుకు పెట్టలేదు? దాన్ని ఎందుకు బహిరంగపరచలేదు? కేవలం కేసీఆర్ గారు తన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే దాన్ని ఒక రిఫరెన్స్ లాగా ఎందుకు వాడుకున్నాడు? ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు? ఈ విషయాలకు కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. ఇవాళ మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీని రాజకీయ రీత్యా మీరు ఎదుర్కొంటున్న విషయము అప్రిషియేట్ చేయదగ్గది. ఎందుకంటే రాజకీయ లోపల తప్పకుండా జరగాల్సిందే. కానీ బీసీలు కోరుకుంటుంది ఏంటంటే మా జనాభాని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఒక టీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు. మా జనాభా ఎక్కడుందో, ఎంత ఉందో, ఏ విధంగా ఉందో మాకు తెలుసు. అయితే మేం కోరుకుంటుంది ఏంటంటే ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 42% అవకాశాలు, కాంట్రాక్టులు, అదే రకంగా ప్రొక్యూర్మెంట్లలో కూడా మాకు అవకాశం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ విధానాన్ని అమలు పరచుకోవడం అనేది మాకు ఇప్పుడు ఇంపార్టెంట్. దీంతో పాటు అయితే రాజ్యాధికారం అనేది మాకు ఏకైక ఎజెండా. మాకు సర్పంచ్ పోస్టులు కావాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పోస్టులు మాకు కావాలి. ఇప్పుడు మా జనాభా మేరకు మాకు అవకాశాలు కావడం అనేది ఇప్పుడు ముఖ్యం. కానీ సమగ్ర కులగణన కాడ మేము స్ట్రక్ అయ్యేటటువంటి విధంగా మేము ఉండదలుచుకోలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసాం. ప్రభుత్వం కూడా దాన్ని అడ్మిట్ చేసిండు. ఏంటంటే మేము చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే ఇది అంటే మేబీ 2-3 డేస్ లోపల ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా దీని మీద ప్రకటన చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైతే మాకు వచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అనేది తప్పకుండా ప్రభుత్వం మీద ఉంటది.
వాళ్ళు కొంత సమయం అడిగిళ్ళు. దానికోసం వాళ్ళు ఏంటంటే మేము కూడా సమయంలో పాటిస్తున్నాం. వాళ్ళు లెక్కలు చెప్పినా చెప్పకపోయినా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. కాకపోతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో అది ఇచ్చి ఆ రకంగా అవకాశాలు ఇచ్చి వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా, లేకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఇంత ముందు ఉన్నటువంటి పార్టీ లాగానే వీళ్ళు కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతారా అనేటటువంటిది రాబోయే రోజుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడుతుంది. బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీలో 2017 లోపల పార్లమెంట్ లోపల అప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ దేశం యొక్క జనాభా గణన 2021 జరగాల్సిన దానిలో మేము కులగణన కూడా చేస్తామని చెప్పేసి అని బాహాటంగా మేము కులగణన చేయమని చెప్పేసి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా నేషనల్ సెన్సస్ కూడా చేయడానికి వెనకాడుతుంది అని అంటే వాళ్ళ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి. మా పార్టీల పరంగా వాళ్ళు మాట్లాడినా కూడా ప్రజలకు ఏం అవసరము, బీసీలకు ఏం అవసరం అనేటువంటి